చెప్పు నాయన. గురుగారు 2 నిమిషాలు మాట్లాడచ్చు గురు. అదే విన్నాను గురుగారు, రఘువీర్ చెప్తుంది ఆయన. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది, అంటే అంత ఘనాతి ఘనమైన సత్యము అంత సులువుగా మనకు అంత వ్యక్తం అయిపోతుందా అన్నట్టు మనకి చెప్తుంటే అనిపిస్తుంది. అది అనుగ్రహం చేతనే నాయన వచ్చేది. అదే గురుగారు, అవును. దానికి సరైన వాతావరణం తీసుకొచ్చేది కూడా అయ్యర్ పవరే ఉంటుంది. అతను ఎక్కడో ఉన్నవాడిని లాక్కొస్తుంది. అవును గురుగారు, వాడిలో మార్పు తీసుకొస్తుంది. అవును. నీవు ఎట్లాగైతే యూట్యూబ్ లో చూసి వచ్చావో అతను అట్లాగే వచ్చాడు. అవును 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 గురు, ఈ మధ్యనే వచ్చాడు ఆయన కూడా. అవును. సో వాళ్ళలో అనుమానాలు రేకెత్తిస్తుంది, అవునవును, ఆందోళన కలిగిస్తుంది, బాధ్యత అంటుంది, అదంటుంది, ఇదంటుంది. సో మార్పు తీసుకొచ్చేది ఆ హయ్యర్ పవర్. అదే అంటే మొన్న దాకా ఈ మధ్య కొంచెం ఆ మధ్యలో క్వశ్చన్ సందేహాలు సంధిస్తూ ఉన్నాడు ఇతరులకే. అది అంటే అంత ఘనాతిఘనమైన సత్యము అంత సులువుగా అట్లా వ్యక్తం అయిపోతుందా అన్నట్టు, అంటే తెలియదు. ఆ సులువు కష్టం అనేది కూడా రిలేటివ్ ఆస్పెక్ట్. ఓకే ఓకే. ఏ సమయంలో ఎప్పుడు రావాలనేది అది డిసైడ్ చేస్తుంది. గురువు గారు, యాక్చువల్ గా వ్యక్తిత్వంతో ఉండదు అది, కానీ వ్యక్తిత్వంతో నడిపిస్తుంది. జీవుణ్ణి నడిపిస్తూ తన వైపుకు లాక్కొస్తుంది నాయన. అడిగింది పాయింట్. గురుగారు, అర్థమైంది. అవును. ఎవరిని కలపాలి, ఎవరిని దూరం చేయాలి, అంతవరకు బంధాల్లో ఉంటాడు. ఆ బంధాలను అది తెంచుతుంది, నువ్వు తెంచుకోవటం కాదు. అవును, ఇప్పుడు అది అంత కథలాగా అనిపిస్తుంది అని చెప్తున్నాడు అతను అబ్బాయి. నాకు గతంలో ఫోన్ చేశాడు, సాయంత్రం వస్తానండి అంటే తప్పకుండా రానైనా. ఇప్పుడు కూడా ఒక మెసేజ్ పెట్టా, స్టడీ రమణ మహర్షి ఏం చెప్తున్నారో విను, నీ అనుభవాన్ని జోడించు, ముందు ముందు అందరికీ పనికొచ్చేట్టుగా చేసుకో అన్న. అట్లా గురుగారు, అంటే అక్కడ ఇప్పుడు తను చెప్పిన అనుభవం అక్కడ అది ఆ సెల్ఫ్ అక్కడ వ్యక్తం అయినట్టున్నా గురుగారు అది. అంతేగా మరి. ఓకే, అంత కలలాగా అనిపిస్తుంది అని చెప్తున్నాడు, తలకిందులు అయిపోయింది అని చెప్తున్నాడు. అంతేగా మరి. ఓకే ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే నీ ట్రూ ఐడెంటిటీ క్షణకాలం ప్రకాశించినా చాలు, ఎప్పుడు పక్కర్లే, ఇంకా నిలిచిపోతుంది అది ఇంకా. అవును. అప్పుడప్పుడు ఈ మనస్సు చంచలంగా వెళ్తూ ఉంటుంది, అయినప్పటికీ అది ఫోర్ ఫ్రంట్ లో ఉంటుంది. అవును. కాబట్టి అహం స్ఫురణ ఎప్పుడైతే నీ సహజత్వం అని అది ప్రకాశిస్తుందో అనుగ్రహం చేత మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్ గా సాగిపోతూ ఉంటాయి. అంతవరకు నాకు పిల్లవాడు ఉన్నాడు, భార్య బిడ్డలు ఉన్నారు అని అంటుండేవాడు ఈ రఘువీరు. అవునవును, అతను సందేహాలు వింటూనే, మెసేజెస్ మీరు చెప్పిన ఆడియో వింటున్నా కదా. సో ఇవన్నీ ఉంటే ఉన్నాయి నాయన, నీవు మాత్రం అంతర్ముఖంగా మౌనంగా ఉండు. అదే, ఇప్పుడు మౌనంగా ఉంటే ఆత్మ ప్రకాశిస్తుందా, లేక ఆత్మ ప్రకాశిస్తే నువ్వు మౌనం అవుతావా అనేది అది డిసైడ్ చేస్తుంది. అసలు ఇప్పుడు అతని అనుభవంలో ఇప్పుడు ఈ మధ్య వచ్చి అలా తెలియదు, అంటే వెంటనే ఇది జరిగిందంటే అంటే అతను ఏమి అంతర్ముఖం అవ్వకపోవచ్చు, ఎఫర్ట్ పెట్టకపోవచ్చు, తెలియదు మరి. అంటే ఒకటి ఎఫర్ట్ అనేది లేదు అక్కడ. లేదు. అవునవును. శ్రవణం మరణం చేస్తూ ఉన్నాడు, ఉన్నటువంటి నిధి చేస్తే అప్పటికి పాయింట్ అది చెప్పలేము, అది ఎప్పుడు ఎక్కడ వ్యక్తం అవుతుందని అనుగ్రహం అది మనం చెప్పలేము, దాని క్యాలిక్యులేషన్స్ మనం చెప్పలేము. పైగా ఇంకోటి ఏమన్నాడు, నాకు మెసేజ్ పెడుతూ మిమ్మల్ని వచ్చి కలుస్తాను, మీ పాదాలకి నమస్కరించి నేను పూజ చేసుకోవాలన్నాడు. పైగా పాదం అనేది ఎక్కడుంది, లోపలే ఉంది. అవునవును, ఇంకా అది ఉన్నప్పుడు ఇంకా ఇటువంటి భావాలు రావు కదా. అంటే శంకరాచార్యుల వారు గోవింద భగవత్పాదుల వారి మీద చూసినట్టు అట్లా ఉండొచ్చు, భావన ఉండొచ్చు, అది ఉండొచ్చు. అవును గురువు గారు, అవును, తప్పకుండానైనా అన్నాను. కాబట్టి వ్యక్తులు ఎవరు ఏది అందించలేరు,
అందరూ ఈ మాయలో కూడా అసత్యపరులే. మహర్షి దేహం కాదు, నువ్వు కాదు, నేను కాదు, ఏది కాదు. కానీ వీళ్ళందరినీ నడిపించే శక్తి ఒకటి ఉంటుంది, అది నడిపిస్తుంది. నీలో భక్తిభావం తీసుకొస్తుంది, నీలో వైరాగ్యం తీస్తుంది, నీలో చింతావిహీనం చేస్తుంది. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అంటే అది ఉద్దేశం. నీకు తెలియకుండా నిన్ను మారుస్తుంది, అట్లా ఉంటుంది. ఏదైనా అదే అదే అంటే చెప్తుంటే ఇంకా మనం కొంచెం కాషస్ గా ఉండాలి, ఇంకా సమయాన్ని కొంచెం అన్న భావన కలుగుతుంది. వెంటనే మళ్ళీ మీరన్నట్టు నో అది అది ఎవరు ఎప్పుడు వ్యక్తం అవ్వాలి, అది వ్యక్తం అవుతుంది. మీరు దాని గురించి దిగులు పడద్దని చెప్తారు కదా గురువు గారు. అంతేగా మరి. నాకు కలగలేదే అన్న బాధ వద్దు, అట్లా వ్యక్తిగతం ఉండదు, ఇది ఉండదు. అవును అవును. ఇప్పుడు కూడా నాయన నీవు మహర్షి వాక్కులని నేను చెప్పింది అర్థం చేసుకున్నట్టు ఎవరు చేసుకోవటం లెవెల్లో మాట. కానీ ఆత్మ అనుభవంతో కూడుకుని ఉన్నప్పుడు ఇంకా అది ప్రకాశిస్తుంది బాగా. ఎందుకంటే యువర్ ఎక్స్ప్రెషన్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ దాన్ ఓన్లీ కలెక్షన్ ఆఫ్ డేటా. నువ్వు శ్రవణాన్ని మననం చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ స్వరూప జ్ఞానం తర్వాత మాట్లాడేది ఇంకా చాలా పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పదార్థాన్ని రుచి చూసిన తర్వాత దాని గురించి చెప్పమంటే ఎలా ఉంటుంది, రుచి చూడక ముందు ఎలా ఉంటుంది, అట్లా ఉంటుంది. అదే రుచి చూడక ముందు ఇప్పుడు రెసిపీస్ అవుతున్నాం గురువు గారు. అదే పదార్థం ఎట్లా వంట చేయాలో చెప్తున్నాం కానీ రుచి రెసిపీస్ అవుతున్నాం గురువు గారు. అందుకని కాలేదు రాలేదు అనేటువంటి ఆలోచన వద్దు అసలు. అవునవును, వెంటనే అనిపించింది గురు. నో డోంట్ బాదర్ అబౌట్. నాకు అర్థమైంది. అది 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 వ్యక్తం అయ్యే ఉన్నది, ఇంకా మళ్ళీ దాన్ని మనం ఆలోచన కూడా అడ్డుగానే ఉంది. కాబట్టి అసలు ప్రకాశించినా ప్రకాశించకపోయినా నీవు ప్రాపంచిక విషయ వాసనలో చిక్కుకోపోతే చాలు. అదే అంటే దాని వల్ల ఇప్పుడు చెప్తుంటే ఇంకొంచెం కాషస్ గా ఉండాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నట్టు అనిపించింది ఇంకా. ఎందుకంటే నాయన ఎప్పుడు ఇది రాలిపోతుందో తెలియదు. అవును, ఏ క్షణం ఏమవుతుందో కూడా తెలియదు. అవును అవునవును. ఇప్పుడు తోటి మన వాళ్ళ సాధకుల అనుభవాలు చెప్తున్నప్పుడు మనకి ఇంకొంచెం జాగ్రత్త పడాలి మనం కూడా అన్నట్టు కలిగింది. ముఖ్యంగా కాలం అనేది లేదన్నప్పటికీ ఈ ప్రారంభము అది ఫంక్షన్ అవుతూనే ఉంటుంది, మహర్షికైనా అందరికీ కూడా. అది ఆగదు. అది దేహానికి ఎప్పుడే కావాలో ఏం చెయ్యాలో చేసుకుంటూ పోతుంది. కర్మ అనేది దేహానికి ఉంటుంది, యాక్చువల్ గా జీవుడికి ఉండదు నాయన. గురువు గారు దేహానికి, కర్మ కూడా దేహానికి, ప్రారంధం కూడా దేహానికి. జీవుడికి జీవుడుకుంటే అది ఇంక వాడు ప్రారంధం అయిపోతే వాడు వెళ్ళిపోవాలిగా. కాబట్టి ఆదిశంకరులో మంచి మాట అంటారు, ప్రారంధ కర్మ వల్ల ఈ దేహం రక్షించబడుతుంది అన్నాడు. అవును గురువు గారు, కరెక్ట్. కాబట్టి ఇది ఎప్పుడు రాలిపోతుందో ఎవరికి తెలియదు. ఇంకా టైం ఉందిలే, వృద్ధాప్యంలో చూసుకోవచ్చు అంటే వృద్ధాప్యం దాకా వెళ్ళాలిగా ఇది. అవును గురువు గారు, ఈ లోపలే రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. అదే దేహం ఎడ తెలుస్తుంది, తెలియదు. అవును గురువు గారు, ఆదిశంకరులకే 16 ఏళ్ళు, అవును, అది 32 ఏళ్ళకి కూర్చుంది. సో ఈ విచారం అనేది ఎప్పుడు మొదలు పెట్టాలని అడిగినప్పుడు పిన్న వయసులో అన్నాడు మహర్షి. పిన్న వయసు అంటే నా దృష్టిలో 10-12 ఏళ్ళని. ప్రపంచ జ్ఞానం వచ్చిన తర్వాత యువర్ మైండ్ ఈజ్ డైవర్టెడ్ టువర్డ్స్ ది వస్తు విషయాల్లోకి వెళ్ళిపోతుంది. అవును, అంటే ఇప్పుడు అతని అనుభవంలో కూడా ఇప్పుడు అతను దానికి ఏమి ఇప్పుడు ఎంతో ఎఫర్ట్ చేయాలన్న ఇది కూడా లేదు. ఇప్పుడు ఏదో చేస్తే అది వస్తుంది అన్నది కూడా లేదు, తేలిపోయింది.
ఉమ్, నాకు మెసేజ్ పెట్టాడు, అదే మాట్లాడాడు. వస్తాను, తప్పకుండా రానైనా అన్న. గురుగారు. ఇవాళ స్టార్టింగ్ లోనే పెడదాం అనుకున్నా ఆయన, కానీ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత పెడదాంలే. ఓకే. ఆయన మీకు ముందే చెప్పాడా గురుగారు? ఇట్లా వస్తున్నానండి నేను, అనుభవం. నేను చెప్పుకుంటానంటే తప్పకుండా రానైనా. అదే ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ఆల్ అన్న. అవును గురుగారు, అవునవును. అంటే నాకు వచ్చింది కదా అని చెప్పి నువ్వు ఊరికే కూర్చోవద్దు. మహర్షి వాక్కులను చదువుతూ నీ అనుభవాన్ని జోడిస్తూ 10 మందికి పంచవలసిందని అవసరం ఉందన్న పైగా. అంతే కదా గురుగారు. ఇస్ ఇట్ నాట్? అవును, కరెక్ట్. అనుభవంలోంచి వచ్చిన మాట వేరుగా ఉంటుంది. ఒక్కొక్క వాక్యము ఇప్పుడు సంభాషణలు చూస్తున్నాం రమణ మహర్షి. అవును గురుగారు. అడిగిన వాడిని దాన్ని బట్టి సమాధానం చెబుతూ ఉన్నారు. అందులో ఆత్మజ్ఞానం దాగి ఉంటుంది. అవును. ఇప్పుడు ఉన్నది ఒకటే నేను, 2 నేను లేవన్నాడు. అవును, అవును. మరి అనుభవంతో చెప్పిన మాటే కదా అది. అవును గురుగారు, మొత్తం అనుభవం, వ్యక్తిగతంగా ఏం చెప్పలే. కాబట్టి నీవు నీ అనుభవాన్ని పంచుకోవాలి అంటే మహర్షి వాక్కుల్ని అధ్యయనం చేయమన్నా. చదువుతుంటే తెలుస్తుంది. యాక్చువల్ గా నాకు కూడా మహర్షి ఎవరో తెలియదు. గురుగారు చెప్పాక ఒకసారి ట్రైనింగ్ పోయినా అవును, ఆ చిన్న బుక్ చూసి నా అనుభవం చెబుతున్నాడని తేలిపోయింది అక్కడ. అట్లా అదే అంటే ఆత్మానుభవం అనేది అందరికి డిఫరెంట్ గా, అదే ఉన్నది ఒకటే నేను కాబట్టి ఒకటే ఉంటుంది. ఇప్పుడు చెప్పే విధానము మార్పుగా ఉంటుంది. అంటే అది వచ్చే అనుభవంలో, అది ప్రకటితమైనప్పుడు వేరుగా ఉండొచ్చు అనుభవము. కాదు నాయన, అనుభవం ఒకటి ఉంటుంది, మాటలు చెప్పేది వేరుగా ఉంటాయి. అది ప్రకటితమయ్యే విధానం ఒక్కొక్కసారి వేరుగా ఉండొచ్చు కదా గురు. ఉండదు. అందరికీ మరణానుభవం రాలేదు కదా కాదు, మరణానుభవం అనేది ఒక ఇన్సిడెంట్ తీసుకుంటున్నావు. అవును, ఆ ఇన్సిడెంటే రకరకాలుగా ఆ ఇన్సిడెంట్ ద్వారా ప్రకటితం అవుతుంది కదా. ఆయన మరణానుభవం అన్నాడు, ఆత్మ అనుభూతిని మరణానుభవంతో పోల్చాడు ఆయన అంతవరకే. గురుగారు, ఆత్మ అనుభూతిని దేహం నశించిపోతుంది, దీన్ని తగలేస్తారంటూ చెప్పుకొచ్చాడు అట్లా. అదే అనుభూతి, ఆత్మానుభవం ఒకటే. ఇప్పుడు మీకు మరణానుభవం మీకు లేదు కదా గురువు గారు, మీకు అహం బ్రహ్మాస్మి రూపంలో వచ్చింది. మరణ అనుభూతి అనే పదం కూడా వ్యక్తిత్వం నాశనం అనేదే మరణం అక్కడ. అదే అవును. ఇప్పుడు మరణం అంటే దేహం తీసుకెళ్ళిపోయి అవతల పారేయటం కాదు. వెంకటరామన్ లేకుండా పోయాడు. అవును, అది పాయింట్. అందుకని మహర్షి అన్నారు చోట, ఆత్మ ప్రకాశం ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఉన్నా ఒకటే ఉంటుంది. ఇంకా వ్యక్తిత్వ నాశనం అందరికి ఒకటేగా. అందరూ అనేది కూడా లేదు, వ్యక్తిత్వమే పోతుంది అంతే. ఇంకా అది ఇప్పుడు గౌతమ బుద్ధుడు కూడా అహంకారం ఉన్నదా అంటే లేదన్నాడు. వెంటనే శూన్యవాదం అనుకున్నాడు. కాదు, ఏది ఉందని అడగలేదన్నాడు మహర్షి. వ్యక్తిత్వం అయితే లేదు, మరి ఉన్నదేమిటి? ఉన్నదేమిటిని ప్రశ్నించలేదు కాబట్టి బుద్ధుడు చెప్పింది శూన్యవాదం అనుకున్నారంతా. అది కాదన్నాడు. అట్లా ఇప్పుడు బుద్ధుడు ఇస్ ఎ రియలైజ్డ్ సోల్, దేర్ ఇస్ నో డౌట్. అట్లాగే జిడ్డు కృష్ణమూర్తి కూడా రియలైజ్డ్ సోల్. గురుగారు, అవును. కానీ ఆయన గురువే అక్కర్లేదు బొమ్మన్నాడు. దానికి మహర్షి అన్నాడు, ఆయనకి ఎట్టా తెలుసు, రియలైజేషన్ ముందు తెలియదుగా. నువ్వు రియలైజ్ అయిన తర్వాత చెబుతున్నావు గురువు అక్కర్లేదని. అవునవును, ఇప్పుడు భగవాన్ కూడా రియలైజ్ అయిన తర్వాత చెప్పారు కదా, కాబట్టి నీ గురువే నీ ఆత్మీయ గురువు అని. ఇప్పుడు అహంకారం ఉన్నంత వరకు గురువు అవసరం. గురువు, అవును, అది కూడా చెప్పారు. గురువు అవసరం అంటే ఎవరు? బోధలు ఏ విధంగా చెబుతున్నారు, ఏమిటి శాస్త్రాలు కూడా మరి నీకు చెప్పారు, మార్గదర్శనం అవుతాయి కదా. ఎన్లైన్డ్ పర్సన్ ఉండాలి, ఉండి తీరాలి. అవును, దారి చూపించడానికి అని చెప్పారు గురువు. తప్పకుండా. అసలు ఇంకోటి, వ్యక్తులెవరు ఏమీ చెయ్యలేరు ఆయన. గురుగారు, అది మహర్షి ద్వారా, ఎక్స్ ద్వారా, వై ద్వారా నడిపిస్తుంది. ది రియలైజేషన్ అనేది ప్రిరాగేటివ్ ఆఫ్ ది హయ్యర్ పవర్. అది ఇండివిజువల్ అఫైర్ కాదు. అది
నాయన. గురుగారు అవును. కాబట్టి అంటే ఇక్కడ ఈ గొప్ప ఇప్పుడు అతను ఇప్పుడు మీ అనుభవంలో అయినా ఆయన ఇప్పుడు రఘువీర్ చెప్పిన దాన్ని కూడా ఆయన పెద్ద పెద్ద త్యాగాలు చేసిన ఇది కూడా ఏం కనిపించట్లేదు కదా గురుగారు. ఏముండదు, ఏముండదు. తెర మీద బొమ్మకి తెరకి సంబంధం లేనట్టుంటుంది. లేనట్టుంటుంది. అంటే పెద్ద త్యాగాలు చేస్తే అది లభ్యం అవుతున్నట్టు కూడా లేదు. లేదు లేదు. ఇప్పుడు చెప్పుకోవడానికి అహంకార త్యాగం చేయమన్నాడు, వీడి చేతుల్లో ఉంది కనుకనా. శరణు పొందమన్నాడు, శరణాగతి కూడా హయ్యర్ పవర్ తీసుకొస్తుంది. మరి ఎక్కడో ఉన్న రఘువీరికి మనకు సంబంధం ఏంటి? ఎందుకు ఇక్కడికి రావాలి? పైగా ఎందరో వచ్చారు, దాదాపు 200 మంది పైగా ఉన్నారు మన స్పిరిచువల్ దాంట్లో. అవును గురుగారు. మరి వాళ్ళందరూ ఎందుకు పట్టించుకోలేదు? కాబట్టి ఆ గ్రేస్ లేదు అక్కడ. కనుక అది చూసుకుంటుంది. అది కొంతమందికి అది ఆ పరిపక్వత వచ్చినప్పుడు వెంటనే అది వ్యక్తం అవుతుంది. ఒక వెన్నపూస ఉంది, వేడి తగలగానే కరిగిపోతుంది. అవునవును గురుగారు. అవును. అంటే మనస్సు యొక్క పక్వతను బట్టి ఉంటుంది, అంతకంటే ఏం లేదు. అవునవును. అదే ఇది కొంచెము దీని అదే అనిపించింది కదా, కొంచెం పాజిటివ్ గా తీసుకొని లేదు ఇది మనకు కూడా అది ఉపయోగము, ఇటువంటి మాటలు కూడా కొంచెము దాని గురించి మనం ఇంకా అంటే బయటకి ఎక్కువ ప్రాపంచిక విషయాలు ఇవన్నీ తగ్గించుకుంటూ అంటే ఉంటే ఉన్నాయి, దాన్ని ఎవరు మార్చలేరు. అవును. దయము సంసారం ఎవరు మారుస్తారు? కాబట్టి శరణాగతన్నా, అంతర్ముఖమన్నా, వృత్తిరాహిత్యమన్నా మాటల్లో భేదమే గాని అంతా ఒకటే. అందుకే సింపుల్ గా ఉన్నారు మహర్షి, ఆలోచన లేని మనస్సే ఆత్మ అన్నాడు. ఇప్పుడు ఆత్మ వేరు, మనస్సు వేరు, అట్లా ఉండదు ఆయన. కాబట్టి విచారం చేస్తే ఆత్మ ప్రకాశిస్తుందా? మౌనంగా ఉంటే ప్రకాశిస్తుందా? ప్రాణాయామం చేస్తే ప్రకాశిస్తుందా అంటానికి వీల్లేదు. లేదు. అవును. కార్యకారణ సంబంధం లేదు. సరే చెప్పండి. ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? ఇంకేం లేదు గురువు గారు. అది లేదు. ఇప్పటికీ నీకు లోపల పీగుతూనే ఉంది అయత్ర సిద్ధం నిద్ర. గురువు గారు అది కొంచెం క్లారిటీ వచ్చింది గురువు గారు. అది అంటే అప్పుడు అంటే మనసు అది గాఢ నిద్రలోకి అంటే అంత ఈజీగా తనకు తానుగా అది వదిలేసి వెళ్ళిపోతుంది కదా, అది జాగ్రత్త అవస్థలో ఎందుకు వదలట్లేదు అని తను అనుకోని ఎందుకు వదలట్లేదు అనిపించింది. అది ఇక్కడ రైలు ప్రయాణం చేస్తున్నావు గురుగారు, నీ రైలు ఆగి ఉంటుంది, పక్క రైలు పోతుంటే నువ్వు పోతుంటావు. జస్ట్ కంపేర్ ది, నువ్వు స్టాటిక్ గా ఉంటావు. అవును. ఆలోచన రాబట్టి నువ్వు దూరం అయినట్టుగా అనిపిస్తుంది నీకు. గురుగారు, నీవు కదలకుండా ఉన్న రైల్లో కూర్చుంటావు, కిటికీలో ఇంకో రైలు పోతుంటే నువ్వు పోతున్నావు అనుకుంటావు. అవును. అటువంటిదే ఇది కూడా, అటువంటిదే నిద్ర కూడా. గురుగారు, నిద్ర నీవు పోవటం కాదు నాయన, నీవు పోవు, ఎప్పుడు నిద్రలోనే ఉంటావు. ఇవి కదిలిపోతూ ఉంటాయి, వృత్తిరాహిత్యమై. అర్థమైంది గురుగా. ఓకే. అంటే ఇప్పుడు అక్కడ కూడా అంటే అంటే ఆ స్థితి మారుతున్నప్పుడు మేబీ అక్కడ అంటే మీరు అన్నట్టు అక్కడ సహజ స్థితే ఫోర్ ఫ్రంట్ లో ఉంది కాబట్టి ఇది సహజ స్థితి ఉంటుంది. నీకు స్థూలదేహమా, సూక్ష్మదేహమా, కారణదేహమా అనేది మారుతుంది. ఓకే. అంటే ఆ మారే టైంలో ఈ సహజ స్థితి అనేది అక్కడ డామినేట్ చేస్తుంది. అంటే ఉన్నది సహజ స్థితి. నువ్వేమనుకుంటావు, జాగ్రత్త నుంచి నేను కలగంటూ నిద్రపోతున్నానంటావు. అట్లా పోవు. జాగ్రత్తలో కూడా నీకు నిద్ర ఉంటుంది, కల్లో కూడా నిద్ర ఉంటుంది, నిద్రలో కూడా నీ సహజత్వం ఉంటుంది. అట్లా
ఓకే, బేస్ అదే ఉంటుంది మూడు స్టేట్లు. ఓకే. కాబట్టి నిద్ర పోవటం కాదు, ఈ అహంకారము వృత్తిరాహిత్యం అయిపోతుంది. దాన్ని మనం ఎట్లా చూస్తున్నాము, నిద్ర ముంచుకొచ్చింది అంటావు, నిద్ర ముంచుకు రాదు. ఓకే. నిద్ర ఇస్ ఎ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. ఓకే ఓకే, అర్థమైంది గురుగారు. ఓకే. ఈ మాయా నేను బయటికి వచ్చి దేహాలు మార్చుకుంటుంది, జగత్తును చూస్తుంది, కాసేపు కలగంటుంది, కాసేపు వృత్తిరాహిత్యం అవుతుంది. ఆ వృత్తిరాహిత్యం అవటానికి నిద్ర వచ్చిందంటావు అట్లా. ఓకే ఓకే, అంటే వృత్తిరాహిత్యం అయ్యేది మళ్ళీ అది అదే అదే అవుతుందా గురువుగా? దానంతా అది అవుతుంది అది? అదేగా ఇందుకే ఇప్పుడు ఇక్కడ కర్మ వల్ల అయిందిగా. ఒక యాక్టివిటీ వచ్చి చేరింది అక్కడ. కర్త ఉన్న బట్టి కర్మ వచ్చింది. అవునవును. నిద్ర కూడా ఒక యాక్టివిటీ. ఓకే ఓకే. నిద్ర పోవాలనేది కూడా కర్మేగా. అంటే అది కూడా ప్రారంభంలో నిద్ర కూడా ఒక యాక్టివిటీగా ఉన్నది. అది ఓకే, ఆ దేహం మార్చుకునేది అది కూడా ఒక యాక్టివిటీ అయితే. స్థూలం నుంచి సూక్ష్మమైనది ఒక యాక్టివిటీ. ఓకే ఓకే ఓకే, ఆ యాక్టివిటీ మార్చడం వల్ల నాకు నిద్ర వచ్చింది అనుకుంటున్నా. అది పాయింట్, నిద్ర రావడం కాదు. ఓకే, నిద్ర వచ్చి అది యాక్టివిటీ అది యాక్టివిటీ మార్చడం వల్ల అది సహజ స్థితి అలానే ఉంది. ఓకే, అర్థమైంది. ఓకే, కాబట్టి నిద్ర రావటం కాదు, నిద్ర పోవటం కాదు. అర్థమైంది. ఓకే, రాకపోకలు లేని నిద్ర. అర్థమైంది. ఇది యాక్టివిటీని మార్చుకుంటూ ఉందన్నమాట. అదే, అందుకనే ఇప్పుడు అందరూ సమానంగా అంత యాక్టివిటీ. ఇప్పుడు సూక్ష్మదేహంతో ఎక్కువ, కొంతమంది 4-5 గంటలు ఉంటారు, కొంతమంది 8 గంటలతో ఉంటారట అట్లా. అదే సమయం కూడా మారుతుంది కదా గురుగా, ఎవరిది ప్రారంభం ప్రోగ్రామ్ లో. యాక్చువల్ గా సమయం అనేది విత్ రిఫరెన్స్ టు సమ్ అదర్. అదే, అవును. జాగ్రత్త అవస్థతో కాలంతో చూస్తావు నువ్వు అక్కడ. ఎన్నో గంటలు ఒక 5 minutes లో సరిపోతుంది కల్లో. ఓకే ఓకే, అవును అవును. నిద్రలో నువ్వు ఎంత నిద్రపోయింది తెలియదు. బయటకు వచ్చి చూస్తే తప్ప నీకు ఎంతసేపు పడుకొని తెలియదు. అవును, అది క్షణకాలం కావచ్చు, దీర్ఘం కావచ్చు నిద్ర. అదే నిద్ర అంటే ఆ స్టేటు అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ ప్రారంభం ప్రోగ్రామ్ లో ఎంత ఉంటే అంత మళ్ళీ ఇక్కడికి వస్తే తప్ప తెలియదు. అవును, అందుకని అందరికి సమానంగా ఉండట్లా ఆ సమయం అనేది. ఓకే ఓకే, అసలు సమయమే లేదు ఫస్ట్ పాయింట్. సమయం లేదు, బట్ దీంతో రిఫరెన్స్ టు. అవును, అందుకని ఎప్పుడు వస్తుంది ఆత్మ ప్రకాశం అనే ప్రసక్తి లేదు. లేదు, అవునవును. నా భావన వచ్చిందంటే ఇంకా అసలు చాలా అడ్డుగా కూర్చుంటుంది. మనం ఎన్ని చెప్పుకున్నా నాయన, ఆలోచన అడ్డు, అభ్యాసమే అడ్డు, ప్రయత్నం అడ్డు, ఇవన్నీ ఒక రకమైన కాషనింగ్, అంతకంటే ఏం లేదు. అంతే అంతే గురుగారు. ఎప్పుడు ఉండేదాన్ని నీ ప్రయత్నం ఏంటన్నాడు. అవును, దాన్ని అర్థం చేసుకోవాలి. అవునవును గురుగారు. కాబట్టి ఏదో ఒక ఫైన్ ట్యూనింగ్ లో అది బయటపడుతుంది. అట్లా అది రివీల్ చేసుకుంటుంది. అవును గురుగారు. ఇప్పుడు స్పష్టంగా ఇదంతా కళ అని చెప్పి తేలిపోయిందని చెప్పాలి అంటే మరి అక్కడ ప్రకాశిస్తే తప్ప చెప్పలేము. అవును అవును అవును. ఇది ఎంత కళ అయినా ఆత్మని వదిలేదు, ఆత్మతోనే ఉంది. అంటే అదే అంటాడు, విశ్వం నా నుంచే ఉన్నట్టుగా ఉద్భవించినట్టుగా ఉందన్నాడు కదా అన్నాడు. కాబట్టి సర్వాన్ని నడిపించేది హయ్యర్ పవర్. ఇక్కడ వ్యక్తులు కాదు, ఇంకా ఏది కాదు, బోధలు కూడా కాదు. అసలు ఈ లాంగ్వేజ్ తో సంబంధం లేదు. గురుగారు, ఆత్మజ్ఞానం అయితే మ్యూట్ లాంగ్వేజ్. అవునవును అవును, చాలా గంభీరం, మౌనము. గురుగారు, కాబట్టి నిద్ర రావటం పోవటం కాదని తేలిపోయిందిగా. తేలిపోయింది గురుగారు, ఈ దెబ్బతో తేలిపోయింది. అవును అవును, నిద్ర వచ్చేది కాదు, పోయేది కాదు, అది అట్లానే ఉంది. వీడు ప్రోగ్రామ్ లో తెచ్చుకున్న ప్రోగ్రామ్ వీడు యాక్టివిటీ మార్చుకుంటున్నాడు అంతే.
ఆ, నువ్వు వృత్తి రాహిత్యం అయితే నిద్ర అంటున్నావు, ఆ, వృత్తి సహితం అయితే మెళుకు అంటున్నావు. అవునవును. అలా. అర్థమైంది గురుగారు. ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు గురుగారు. చాలా సంతోషం. సరే గురుగారు. ఉండేదా? ఉంటా గురుగారు. అలాగే. సంతోషం.